భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పండగల కన్నా ముఖ్యమైన పండగ ఓట్ల పండగ. మనం ఈ భారతదేశంలో నివసిస్తున్నాం, జీవిస్తున్నాం. మరి ఈ దేశంలో నివసిస్తూ జీవిస్తున్నటువంటి మనందరం ఈ దేశం యొక్క రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుని యొక్క విధి ఓటు వేయడం. మరి అలాంటి ఓటు వేయడానికి మీరందరూ కూడా సిద్ధమే కదా? మరెందుకు ఆలస్యం? పదండి ఓటు వేద్దాం. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు పోలింగ్ కేంద్రానికి అక్కడ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏమేం చేయాలి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పోలింగ్ కేంద్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా కానీ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మరి పోలింగ్ కేంద్రానికి మొట్టమొదటగా మనం లోపలికి ఎంటర్ అయితేనే పోలింగ్ కేంద్రంలో ఉన్న మొదటి అధికారి ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూస్తారు. ఓటరు గుర్తింపు కార్డును పరిశీలించి పేరు, సీరియల్ నంబర్ను పైకి చదువుతారు. అందరికీ వినిపడేలాగా పైకి చదువుతారు. అక్కడే ఉన్న ఆయా పోలింగ్ ఏజెంట్లు తమ వద్దనున్న జాబితాలోని వివరాలను సరిచూసుకుంటారు. తరువాత మనం రెండో అధికారి దగ్గరికి వెళ్తాం. అనంతరం అదే వరుసలో ఉన్న మరో అధికారి వద్దకు వెళ్ళాలి. ఆయన ఓటరు చూపుడు వేలపై సిరతో గుర్తు పెడతారు. ఆ తర్వాత అక్కడ రిజిస్టర్లో అనగా ఫామ్ 17 పై ఓటరు సంతకం చేసి తర్వాత ఓటర్ స్లిప్ను తీసుకుంటాడు. నెక్స్ట్ మనం ఆ వరుసలో కూర్చున్న మూడో అధికారి ఆ స్లిప్ను తీసుకొని ఈవీఎం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ను నొక్కుతారు. ఓటింగ్ కంపార్ట్మెంట్లోని బ్యాలెట్ యూనిట్ ఓటింగ్కు సిద్ధమవుతుంది. ఇక బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థి పేరు, గుర్తు, ఫోటో చూసుకోవాలి. ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ నొక్కితే గుర్తుకు ఎడమవైపు ఉన్న చిన్న బల్బు వెలగడంతో పాటు బీప్ అని శబ్దం వస్తుంది. అంటే ఓటు వినియోగించుకున్నట్లు గుర్తు. పక్కనే బ్యాలెట్ యూనిట్కు అనుసంధానంగా ఉన్న వీవీప్యాట్ అనగా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యంత్రంలో ఓటు వేసిన గుర్తుతో కూడిన స్లిప్ 7 సెకండ్ల పాటు ఓటరుకు కనిపిస్తుంది. ఆ వెంటనే అది బాక్స్లోకి చేరుతుంది. అంటే మనం ఇక్కడ అభ్యర్థి పేరు, ఫోటో, గుర్తుని చూసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి నీలపు బటన్ని క్లిక్ చేస్తేనే దాని పక్కన ఉన్నటువంటి ఎర్ర బటన్ బీప్ అనే సౌండ్తో మనకు శబ్దం వస్తుంది. వచ్చిన వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి వీవీప్యాట్లో మనం ఏ గుర్తునైతే ఇక్కడ నొక్కింటామో ఆ గుర్తు మనకు 7 సెకండ్ల పాటు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవరికి కూడా మీరు ఓటు వేయకూడదు అనుకున్న పక్షంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే నోటా అనగా NOTA నన్ ఆఫ్ ది అబౌవ్ అనే ఆప్షన్ను కూడా మనం ఎంచుకోవచ్చు. ఈవీఎంలలో అన్నిటికంటే చివరన నోటా అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ వీవీప్యాట్లో తప్పుగా కనిపిస్తే అంటే మనం ఇక్కడ నొక్కిన గుర్తు ఇక్కడ వేరే గుర్తు వస్తే వీవీప్యాట్లో కనిపించే స్లిప్లో తాను ఎంచుకున్న అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు పడినట్లు కనిపిస్తే ఓటరు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు నిజమనిపిస్తే ఓటరు నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకొని పోలింగ్ ఏజెంట్ సమక్షంలో ఓటింగ్ మిషన్లో టెస్ట్ ఓటు నమోదుకు అనుమతిస్తారు. వీవీప్యాట్లో నుంచి వచ్చే స్లిప్లో ఓటు వేసిన అభ్యర్థి వివరాలు కాకుండా ఇతరుల వివరాలు వస్తే వెంటనే పోలింగ్ను నిలిపివేస్తారు. ఒకవేళ ఓటరు ఆరోపణ తప్పని తేలితే ఫామ్ 17లో ఓటర్ సంతకం తీసుకొని ఓటర్ను పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. సో ఇది ఓటు వేయడానికి మనం వెళ్ళినప్పుడు ఫాలో కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మొదటగా మనం మొదటి పోలింగ్ అధికారి దగ్గరికి వెళ్తే అతను మన పేరును గమనించి చూసి వెరిఫై చేసి పైకి చదువుతాడు. అక్కడే ఉన్న పోలింగ్ ఏజెంట్లు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటారు. తర్వాత రెండో అధికారి మన యొక్క వేలి మీద సిరా గుర్తు
ఉంచడంతో పాటు ఓటర్ స్లిప్ ఇస్తాడు. మూడో అధికారి ఓటర్ స్లిప్ ను తీసుకొని బ్యాలెట్ ను ఓపెన్ చేస్తాడు. బ్యాలెట్ ని ఓపెన్ చేసిన తర్వాత పక్కనే చిన్న గది లాంటి ఆకారంలోకి మనం వెళ్ళి మనకు నచ్చిన అభ్యర్థికి మనం ఓటు అనే దాన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన యొక్క ఓటు హక్కు అనే దాన్ని వినియోగించుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మన భాస్కర్స్ ఏరియా ఆశిస్తోంది. మరి ఎప్పటికప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టు అప్డేట్స్ అనేవి భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి అప్డేట్స్ ని మీరు కూడా అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.